నర్సాపురం మండలంలోని సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి కళాశాల చైర్మన్ కె సత్యనారాయణరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హెచ్వైడీలు, కాలేజీ స్టాఫ్ పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులను ఎప్పుడూ కూడా విద్యార్థులకు గుర్తు చేసే విధంగా కాలేజీలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఆనాడు దేశం కోసం పోరాటం చేయడంలో మహాత్మా గాంధీ ముందున్నారని అన్నారు. భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాలేజ్ స్టాఫ్ పాల్గొన్నారు. వాళ్ళు బాగా తెలుస్తున్నారు. ప్రేమ అలా ఉండాలి. చూడండమ్మా బాబాయ్. మెట్టెక్కు అది అది ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా సమన్వయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గాంధీ జయంతి డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు కేవీ సత్యనారాయణ గారు గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించారు. అన్ని విభాగాల అధిపతులు, స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. ఈ విధంగా జరుపుకోవడం వల్ల గాంధీ గారి విశిష్టత పిల్లలందరికీ కూడా తెలుస్తుంది. మనకి దేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారి గురించి ఈ తరం పిల్లలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా కాలేజీలో గాంధీ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. గాంధీ గారు 1869 అక్టోబర్ 2న జన్మించారు. ఆయన ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ న్యాయ కోర్సు చదివారు. ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలు బేస్ చేసుకొని ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రపోజించాడు. అదే గాంధీ సిద్ధాంతం అంటారు. గాంధీ ఇది ముఖ్యుడు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన ప్రథమ జాతిపితగా ఉంచాడు. ఈయన సిద్ధాంతం వరల్డ్లో ఇండియా అంటే గాంధీ, గాంధీ అంటే ఇండియా అలా పాపులర్ అయ్యాడు. ఆయన సిద్ధాంతం ఏంటంటే అహింసా సిద్ధాంతం. హింస ప్రజెంట్ మనకి హింస ప్రతి చోట వైలెన్స్, క్రైమ్ ఇది పెరిగిపోయింది. ఆయన బేస్ చేసుకున్న మనకి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం అహింస.
బట్ ప్రజెంట్ పాలకులు కానీ జనాలు కానీ ప్రజలు కానీ ఎక్కువ హింసలు కోరుకుంటారు. మనకు అహింస అనేది మంచిది కాదు. ప్రపంచం మొత్తం మీద కూడా గాంధీ ఎందుకు ఫేమస్ అయ్యాడంటే ఆయన సిద్ధాంతం అహింసా సిద్ధాంతం. కానీ మనం అలవర్చుకుంటుంది ఈ అహింస. దీన్ని పర్టికులర్గా ప్రజెంట్ పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ everyone has to follow non-violence. Then we will have the peace of mind for the society and India. And worldwide we are seeing so many wars are going on. The problem is crime. So we have to avoid that such a thing by the non-violence. So that is the main theorem of the Gandhi. Thank you.